హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు రొయ్యల స్పెషల్ వేపుడు చూద్దాం. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలను వేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ మసాలా వేసిన తర్వాత అయినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే వాటిల్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఒక చిన్న టొమాటో యాడ్ చేసుకోండి. ఆ టొమాటో కూడా బాగా మసాలాలో కలిసిపోయినంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఫ్రై చేస్తే టమాటో మొత్తం బాగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి రొయ్యలను కూడా యాడ్ చేసుకోండి. రొయ్యలు కూడా బాగా మసాలాలో ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. మీ కారానికి తగినట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ కూర చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో అని. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని కూడా చాలా స్మూత్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ఆనియన్ కలిపి పేస్ట్ చేసుకున్నాము కదా, ఆ పేస్టు ఒక 3 టేబుల్ స్పూన్ వేయండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత కొంచెం సైడ్కి ఇట్లా అనుకొని దాంట్లో గుడ్లు వేసుకోండి. ఫస్ట్గా గుడ్లు ఒక గిన్నెలో కొట్టి వేసుకోవాలి. ఏదన్నా గుడ్డు చెడిపోయి ఉంటే అప్పుడే పడేయవచ్చు, లేకపోతే కర్రీ అంతా పడేయాల్సి వస్తుంది. నేను ఫస్ట్ 4 ఎగ్స్ వేసాను. అది కొంచెం బాయిల్డ్ అయ్యి కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి, లేకపోతే ముందుగానే టర్న్ చేసుకుంటే విరిగిపోతాయి. ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా గుడ్లు కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఉడికిన గుడ్లన్నీ సైడ్కి జరుపుకుంటూ మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.